అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రాచీన కళింగ సామ్రాజ్య విస్తరణలో భాగంగా బాలివేలుడు అన్నటువంటి మహారాజు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీముఖలింగేశ్వరుని కాళింగ రాజ్యంగా ప్రకటించారు. అప్పట్లో ఈ పరిసర ప్రాంత వాసులంతా కూడాను వ్యాపార నిమిత్తమై ఇండోనేషియాలోని బాలిలో వ్యాపార లావాదేవీలు సముద్ర మార్గం గుండా కొనసాగించారు. వారు క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చే విధంగా మహిళలంతా కూడాను వంశధార నదీ తీరంలో కార్తీక మాసం పర్వదినాన ఇక్కడ బాలి ఘాట్ వద్ద మాత్రం ఈ తెప్పోత్సవాన్ని నిర్వహించి వారు క్షేమంగా లాభంగా తిరిగి రావాలని ఉద్దేశం చేసినట్టు ప్రక్రియ మాత్రం కొన్ని సంవత్సరాల క్రితంగా నిలిచిపోయింది. కానీ 2024 సంవత్సరంలో మొఖలింగేశ్వర ఆలయంలో మాత్రం ఆ బాలి యాత్రను మళ్ళీ శోభాయాత్రగా నిర్వహించాలని నిర్వాహకులు మాత్రం ఒక శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఈరోజు శ్రీముఖలింగం క్షేత్రంలో మాత్రం బాలి యాత్ర నిర్వహణకు మాత్రం పెద్ద సంఖ్యలో జిల్లా నలుమూలల ఉన్నటువంటి ఆ సమాజానికి సంబంధించిన వారితో పాటు భక్తులు పెద్ద మొత్తంగా తరలి వస్తున్నారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. 2 గంటల నుండి 6 గంటల వరకు సాగే ఈ బాలి యాత్రలో భాగస్వాములు అయిన అనంతరం వంశధార నదిలో తెప్పోత్సవం నిర్వహించే కార్యక్రమాన్ని మాత్రం శ్రీకారం చుట్టారు. కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి ఈ బాలి యాత్రను కొనసాగించేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అసలు ఈ బాలి యాత్ర నిర్వహణ అనుకుంటే ఆంతర్యం ఏంటి అనే విషయం మనం నిర్వాహకులు అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఈ బాలి యాత్ర ఏంటి, ఎప్పటి నుంచి దీని తాలూ పరంపర ముగిసిపోయింది, మళ్ళీ దీన్ని తెరపై రావడానికి కారణం ఏంటి, దానికి ఈ శ్రీముఖలింగం ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి? ఓం నమః శివాయ. ప్రాచీన కళింగ రాజధాని అయినటువంటి ఈ శ్రీముఖలింగం పేరు యాక్చువల్గా ఇది కళింగ నగరం. ఈ కళింగ నగరమే తర్వాత శ్రీముఖలింగంగా మార్చారు. ఇది కార్తీక పౌర్ణమి పుణ్య తిథినాడు పూర్వం ప్రాచీన కళింగ రాజ్య పాలనలో ఇక్కడి నుంచి వ్యాపారులు, అలాగే బౌద్ధ భిక్షువులు, ప్రజలు, కళింగ రాజులు అనేక మంది నౌకాయానం ద్వారా మిగతా ఈ సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలలో వెళ్ళి పర్యటించేవారు వ్యాపారం కోసం. అయితే ఇక్కడ ప్రపంచంలో అప్పుడు మనకి భూమార్గం ద్వారా అంటే రోడ్డు మార్గం ద్వారానే రవాణా సౌకర్యం. కానీ కళింగ చరిత్రలో, కళింగ పాలనలో ఒక వైవిధ్యం ఉంది. ఏంటంటే రవాణాయానం సముద్రం గుండా చేసేవారు. అంటే సముద్రంలో ప్రయాణం చేయడంలో ఎక్స్పర్ట్లు అనమాట. అనేక విష జంతువులు లేదా రకరకాల ప్రమాదాలు ఉంటాయి కాబట్టి దాని ఆటుపోట్లు తట్టుకొని సముద్రంలో ప్రయాణం చేసి వారు ముందు శ్రీలంక చేరుకొని అక్కడ ఇండోనేషియాకి సంబంధించినటువంటి ఒక దీవి బాలి అనే దానికి వెళ్ళేవారు. ఇప్పుడు కూడా అది పెద్ద పర్యాటక ప్రదేశం. అలాగే సింగపూరు, సుమిత్ర, మలేషియా, ఫిలిప్పైన్స్ ఈ దేశాలే అలాగే శ్రీలంక, చైనా ఇవే కాకుండా అటు వెస్ట్ సైడ్ ఇరాన్, టర్కీ, గ్రీక్ ఇలాంటి దేశాల్లో కూడా పర్యటించి ఇక్కడ తాలూకా సంస్కృతి సాంప్రదాయాల్ని విస్తారంగా వారికి ప్రచారం చేయడం, అలాగే ఇక్కడ ఉత్పత్తుల్ని ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తుల్ని అక్కడ తీసుకువెళ్ళడం ఇవన్నీ చేసేవారు. ఏ రాజు హయాంలో ఈ బాలి యాత్ర అర్ధాంతరంగా నిలిచిపోయింది, అప్పటి నుండి దీన్ని కొనసాగించడానికి ఏ ఆటంకాలు అవరోధాలు అడ్డంగా నిలిచాయి, ఈరోజు మళ్ళీ బాలయాత్రని తెర మీదకు తేయడానికి గల సదుద్దేశమే 1236లో ఈ కళింగ నగరం అంటే శ్రీముఖలింగం క్షేత్రాన్ని అంటే రాజధానిని అక్కడ కటక్ మార్చారు. అప్పుడు కళింగ గాంగులు అంటే అనంగి భీమరాజు అప్పుడు రాజుగా ఉండేవారు. అప్పుడు ఒక కటక్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఇక్కడ మసకబారింది. ఇక్కడ ఈ బాలి యాత్ర అనేది మసకబారిన తర్వాత ఇప్పుడు ఆ కళింగ సీమ అంటే అప్పుడు మహానది నుంచి మన గోదావరి వరకు ఇక్కడ మధ్య కళింగ లేదా కళింగ సీమ. ఈ కళింగ సీమని 1936లో అశాస్త్రీయంగా విడదీశారు. ఇక్కడ కొంతమంది ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది దళారీలు, అలాగే ఇక్కడ ఒక దీని వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. ఒకే ప్రాంతాన్ని రెండు ప్రాంతాలుగా ఎందుకంటానంటే ఇక్కడ మనకి ఇక్కడే చూస్తే కోతవేడు దూరంలో ఒరిస్సా ఉంది. ఒరిస్సాలో వర్షం పడుతుంది, వంశధారలోకి వస్తుంది. కానీ ఇక్కడ ఒరిస్సాలో పడిన వర్షం ఎందుకంటే ఒరిస్సాలోనే ఈ వంశధార పడుతుంది. బహుదా నది కానీ, మహింద నది కానీ, నాగావళి నది కానీ,
మనకి ఈ కళింగ సీమలో వస్తున్న నదులన్నీ ఒరిస్సాలో పుట్టినవే, ఇక్కడే పుట్టినవి, ఇక్కడే ఉన్న ప్రజలకి అందుబాటులో లేకుండా అంతర్రాష్ట్ర నదీ జలాల వ్యవహారం ఒకటి జరుగుతుంది. అంటే అశాస్త్రీయంగా విడదీయడం వల్ల కారవేలుడు రాజుకున్ను ఈ బాలి యాత్రకున్నటువంటి అవినాభావ సంబంధం. కారవేలుడు మహారాజు ఆయన ఒకటో శతాబ్దానికి చెందినటువంటి మూడు 193 నుంచి 180 వరకు అప్పుడున్న రాజుగారు, అంటే 2వ శతాబ్దం అని చెప్పుకోవచ్చు. అయితే ఆయన ఉన్నప్పుడు కూడా ఈ ఆచారం ఉంది. కళింగ అంటే కార్తీక పౌర్ణమి నుంచి వరుస 3 రోజులు, పౌర్ణమి, పాడ్యమి, విదియ, ఈ 3 రోజులు కూడా వంశధార నదీ తీరానికి వెళ్ళి తెప్పోత్సవం చేస్తూ అక్కడ ఆ కుటుంబాల తాలూకా మగవాళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అనే ఉద్దేశంతో ఆ ఇంటి ఆడపడుచులు, మిగతా ఇంటి 50 మంది సభ్యులు పితృదేవతలకు వేడుకునేటువంటి ఒక ఆచారం. పితృదేవతలకి తెప్పోత్సవాల ద్వారా, దీపోత్సవాల ద్వారా వేడుకునే ఒక ప్రాచీన ఆచారం. ఈ ఆచారాన్ని మళ్ళీ పునఃప్రారంభించాలని ఖచ్చితంగా ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒరిస్సా రాష్ట్రంలో కటక్ నదీ తీరాన, అదే మహానది నదీ తీరాన పెద్ద ఎత్తులో సాగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పండగని నిర్ణయించారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తున్నారు. 10 మంది దౌత్యవేత్తలు, విదేశీ దౌత్యవేత్తలు 10 మంది, కేంద్ర మంత్రులు 10 మంది, మొత్తం రాష్ట్ర కేబినెట్ మొత్తం అంత పెద్ద పండగగా ఈ నెల 15 నుంచి 22 వరకు వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు. ఒడిశాలో ఆ బాలి యాత్రకున్నటువంటి ప్రాధాన్యత ఆంధ్రప్రదేశ్లో గుర్తించకపోవడంతో వారికి గుర్తు చేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహణ కోసమే ఈ సన్నాహాలు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆలయాన్ని బ్యూటిఫై చేయాలండి. ఒక పెద్ద చారిత్రాత్మకమైన ఆలయం ఇది. దక్షిణ కాశీగా పేరుందండి. 1 కోటి లింగాల్లో 1 లింగం తక్కువ. అంత ప్రాచుర్యం కలిగినటువంటి ఈ ఆలయాన్ని బ్యూటిఫికేషన్ చేయాలి, ఆధునీకరణ చేయాలి. దీనికి ఉన్నటువంటి విశిష్టత ప్రాచుర్యానికి తీసుకెళ్ళాలి. ఇక్కడ కనీసంగా ఇక్కడ ఏంటంటే మేము వచ్చి ఈరోజు చూస్తుంటే స్టార్టింగ్లో ఆర్చ్ లేదు. ఎక్కడైనా ఒక ప్రముఖమైన ఆలయం, దేవాలయం, ఆ పుణ్యక్షేత్రంలో స్టార్టింగ్లో ఆర్చ్ ఉంటుంది. మాకు బై లక్ మన జడ్పీ చైర్మన్ గారు, ఇదివరకు మాజీ జడ్పీ చైర్మన్ గారు, ఇప్పుడు మాజీ జడ్పీ చైర్మన్ గారు నిధులు ఇచ్చారని తెలిసింది. అందుకు వారి కృతజ్ఞతలు. వారు 10 లక్షల రూపాయలు దానికి ఇచ్చారని మాకు తెలిసింది. అందుకనుక ప్రస్తుతం శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయాన్ని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈరోజు బాలి యాత్రను పునఃప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు. వేలాది మంది భక్తులు ఈ బాలి యాత్రలో పాల్గొనడంతో పాటు సమీపంలో ఉన్నటువంటి వంశధార నదిలో తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు. కార్తీక మాసం పర్వదినాన 3 రోజుల పాటు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో వందలాది సంవత్సరాల క్రితం నిలిచిపోయినట్టు బాలి యాత్ర మాత్రం కారవేలుడు రాజు హయాంలో జరిగేది. ఈ సముద్ర మార్గం గుండా వ్యాపార లావాదేవీల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిన మగవారంతా క్షేమంగా లాభంగా తిరిగి రావాలనే ఉద్దేశంతో అప్పట్లో చేసినట్టు ఈ బాలి యాత్రకి ఆశేష ఆదరణ ఉండేది. దశాబ్ద కాలం పూర్తి స్థాయిలో ఏళ్ల తరబడి నుండి దీన్ని నిర్లక్ష్యం చేయడంతో పొరుగు రాష్ట్రం ఒడిశాలో ఈ బాలి యాత్రకు ఉన్నటువంటి విశిష్టత మాత్రం రాష్ట్ర అధికారిక పండగ నిర్వహిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో దీనికి గుర్తింపు లేకుండా పోవడంతోనే దీనికి ఒక గుర్తింపు రావాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఈ బాలి యాత్రకు మాత్రం పూర్వవైభవం సంతరించుకునే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి నిర్వాహకులు కోరుతున్నారు. మరి వారికి సంబంధించిన డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. శ్రీముఖలింగేశ్వర స్వామి నుండి ఆలయ ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవిలతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.